సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడంతో జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద తెరాస నేతలు కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మునుగోడు ప్రజలు కేసీఆర్ పాలనకు పట్టం కట్టారని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. ఎమ్మెల్యే గారు మరి అక్కడ ఏదైతే బాధ్యత తీసుకున్న పుట్టబాకలో కూడా వారి భారీ మెజార్టీగా ఆ మండలంలో రావడం మరి మా ఎమ్మెల్యే గారి పనితనానికి నిదర్శనం, వారి మంచితనానికి నిదర్శనం. మరి అదేవిధంగా మరి ఇక్కడ నుంచి పోయిన మా పార్టీ శ్రేణులందరికీ మరి ఎంతో శ్రమ కోర్చి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన సారథ్యంలో ఈ తెలంగాణ అభివృద్ధి ఎంతో ముందుకు తీసుకుపోతుందనే నిదర్శనాన్ని ఈరోజు మునుగోడు ప్రజలు నిజం చేసిందని చెప్పి మేము ఎంతో ఆనందదాయకంగా మేము మిఠాయి పంచుకొని ఇక్కడ బాణాసంచ పేర్చడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రావణాసురునికి రాముడికి జరిగిన యుద్ధంలో రావణాసురుడు ఓడిపోయినట్టు బీజేపీ ఒక మతత్వ శక్తి పార్టీలు ఎన్నో ప్రలోభాలకు లోబర్చి ఎమ్మెల్యేలను కొనేందుకు చాలా ప్రయత్నం చేశారు. దాన్ని కూడా విఫలం చేశారు. అదే కాకుండా పుట్టపక్క ప్రజలు మా ఎమ్మెల్యే గారిని నమ్మకం ఉంచి ఆయనకు అత్యంత మెజార్టీ అందించారు. 335 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు పుట్టపక్క ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వెళ్ళి ఒక 20 రోజులు శ్రమించి ఎంతో కష్టపడి భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఆ మునుగోడు ప్రజలను సంఘటితం చేసినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అభివృద్ధికే ఓటేస్తారన్నది నిజమైంది. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రోజు నాడు ఇవాళ ప్రజలకు అందినందుకు ఆ ప్రజలందరూ గుర్తించి ఇటువంటి పార్టీలను పొందబెట్టినంత పనిచేసారు. కనుక మేము చాలా కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి మరియు కేటీఆర్ గారికి, మా రాబోయే లీడర్ సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శుభాభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, అయితే కేసీఆర్ గారికి 6వ తారీఖు నాడు మునుగోడు గడ్డ మీద నుంచి సవాల్ విసిరినటువంటి రాజగోపాల రెడ్డి, నువ్వు రాజీనామా చేస్తున్నావు, ఆ రాజీనామా చేసినావు కానీ పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తున్నావు. ఆ రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావో నువ్వు మాకు ఆ మునుగోడు ప్రజలకు తెలియపరచాల్సిందిగా మేము నిన్ను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 1000 కోట్ల కాంట్రాక్టుల కోసం ఎలక్షన్ తెచ్చినావు కనుక ప్రజలు తగిన బుద్ధి చెప్పిర్రు, తగిన శాస్త్రి చేసిర్రు అని చెప్పి నిన్ను ఖచ్చితంగా పార్టీగా ఆ పార్టీ కానీ రాజకీయ సన్యాసం చేసాక మునుగోడు ప్రజలు వదిలిపెట్టారని చెప్పి హెచ్చరిస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డిలో మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే దానికి తగిన శాస్తి కూడా ప్రజలు చెప్తారు, మునుగోడు ప్రజలు చెప్తారు.